సమరయ స్త్రీ గురించి కొన్ని విషయాలు, లోతైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. మనము గత 2 వారాలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సమరయ స్త్రీని కలుసుకోవాలనుకున్నాడు, దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి, ఆయన యొక్క ప్రణాళికలు ఏంటి, ఆయన యొక్క మనుగడ ఏంటి అనే విషయాల్లో అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ వెళ్ళాం. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. మనమందరం కూడా యోహాను రాసినటువంటి శుభవార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనము గమనిస్తాం. ఈరోజు ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా మనం బాగా అర్థం చేసుకున్నాం. మనకు ముందున్న సంఘటన అంతా కూడా మనకు తెలుసు. ఏమి జరిగింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాహ్నం 12 గంటలకి యాకోబు బావి దగ్గరికి రావడం, అక్కడ సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొంటకు ఆ బావి దగ్గరికి రావడం, వారి మధ్య సంభాషణ జరగడం, అక్కడ అనేకమైన విషయాలు ఆమె గ్రహించి, ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి ఏంటయ్యా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏం గ్రహించింది ఆమెని మనం కానీ అర్థం చేసుకుంటే, ఆమె ఏం గ్రహించింది అంటే ఆయన క్రీస్తు అని మనం 25వ వచనంలో మనం చదువుతాం. మాట చదువుతాం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చనని ఎరుగుదును. అక్కడ రాయబడిన మాట యేసుక్రీస్తు ప్రభు అని. అప్పటి వరకు ఆమె ఏమనుకుంటుంది అంటే, యూదులలో ఒక వ్యక్తి అని అనుకుంటుంది, లేకపోతే పరిసయ్యుల్లో, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి రబ్బీలు కొంతమంది ఉన్నవారు, వాళ్ళలో ఒకరిగా భావిస్తూ ఉన్నటువంటి స్త్రీ ఇప్పుడు ఏమని గ్రహించింది అంటే, ఆయన మెస్సయ్య, క్రీస్తు అనబడిన మెస్సయ్య ఈయనే. ఎందుకు అలా గ్రహించాల్సి వచ్చిందంటే, ఆమెని కొన్ని ప్రశ్నలు వేశాడు ఆయన. ఏం వేశాడు అంటే, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఇక నీకు దాహం అవ్వదు, మరి నీవు ఇచ్చే నీళ్లు తాగితే నాకు మరలా దాహం అవుతుంది, నేను ఇచ్చే నీళ్లు కానీ నువ్వు తాగితే నీకు ఇంకెప్పటికీ దాహం అవ్వదు అనే మాటని ఆమె గ్రహించింది. ఆమెలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా యేసు ప్రభువు వారు ఎత్తి చూపించడం జరిగింది. ఏంటంటే ఆ లోటుపాట్లు అంటే, ఆమెకి 5 పెనిమిట్లు ఉన్నారని చెప్పడం జరిగింది. అసలు ఆమె మరలా ఒక ప్రశ్న వేసింది, నాకు అసలు పెళ్ళి కాకపోతే 5 మంది భర్తలని నేను ఎలా చెప్పగలరు అని అన్నప్పుడు, ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా నీ వ్యక్తి కాదు అనే మాటని, ఆయన నీ భర్త కాదు అనే మాటని మనము చదివాము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాటలు ఎందుకు చెప్పాడంటే, దానికి కొంత మీకు వివరణ కూడా నేను ఇచ్చాను. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి రోజుల్లో భర్తని యజమానులుగా చూసేవారు. అందుకని ఉదాహరణకి మనం శారా కూడా తన భర్తని అబ్రహాముని నా యజమానుడా అని పిలవడం జరిగింది. అలాగే యజమానుడు అంటే అర్థం ఏంటంటే, మొదటిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రజలు దేవుణ్ణి ఎలా పిలిచేవాడు, యజమానుడు పిలిచేవాడు. రెండవదిగా అబ్రహాముని శారా అలా పిలిచింది. ఈ రెండింటి అర్థాలను మనం గ్రీక్ భాషలను, హెబ్రీ భాషలను చూస్తే, భర్త అంటే అర్థం ఏంటంటే యజమానుడు, లేకపోతే యజమానుడు అంటే అర్థం ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భర్తను తప్ప ఇంకెవరిని ఎక్కువగా ప్రేమించారు. అందుకని మనం హోషేయ గ్రంథంలో మనం 2వ అధ్యాయంలో చూసాము మాటని. ఆయన యజమానుడు అంటే అర్థం ఏంటంటే అక్కడ భర్త అని రాయబడింది. భర్త అంటే యజమానుడు స్వస్థమానం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం లోతుగా ఆమెతో మాట్లాడడం జరిగింది. ఏమిటి ఆ మాట్లాడితే, నీకు భర్తలు ఉన్నారు 5 మంది, 5 మంది భర్తలు అనటమే ఆమె ఏమన్నది, నాకు పెళ్ళే కాదండి. అయితే ఆయన ఎలా ఆమెకి అర్థమయ్యే కోణంలో చెప్తా ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించవలసినటువంటి
నీవెవరిని ఆరాధిస్తున్నావు అంటే నీవు పాత రోజుల్లో నీవు ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నావో, కొంతమంది దేవతల్ని దేవుడిని వాళ్ళు తెచ్చుకొని ఆ ప్రాంతంలో నివసించినట్టుగా మనం చదివిపోయిన వారు. ఆ దేవతలు దేవుడిని వీళ్ళు ఆరాధిస్తూ వాళ్ళే యజమానులుగాను లేకపోతే భక్తులుగాను భావించుకొని అలా జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలో ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడో అప్పుడు వెంటనే ఆయన ఏమైపోయిందంటే ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళాను. ఇలా వెళ్ళడం గురించి చాలా విషయాలు చెప్పాను. కుండను విడిచిపెట్టి వెళ్ళినటువంటి వారు సమరయ స్త్రీ ఒకటే అని అనుకుంటున్నారేమో, లేదు. రాహేలి, అలాగే మోషే యొక్క భార్య సిపోరా, అలాగే ఇస్సాకు యొక్క భార్య, వీళ్ళ భార్యలు కూడా నీళ్ల కుండను విడిచి పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళారు. మీకు అదంతా నేను పోయిన వారం నేను వివరించి చెప్పాను. వెళ్ళను. అయితే అలాగే ఈమె ఏం చేసిందంట, ఆమె కుండను విడిచి మరి గ్రామంలోనికి వెళ్ళింది. ఇది అక్కడ జరిగినటువంటి సంభాషణ సందర్భం. అయితే దాంట్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు కొండని విడిచిపెట్టమన్నాడు. ఆ మాటల్లో నుంచి మనకు అంత అవసరమా ఆ మాట అంటే, దాంట్లో నుంచి ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని, చాలా సత్యాన్ని అందులో దాచిపెట్టున్నాడు. ఏంటి ఆ సత్యం అంటే, కుండ పాపానికి సాదృశ్యంగా ఉంది. ఆధ్యాత్మికంగా విశ్వాసులకి కుండ దేనితో సమానమైన అంటే పాపంతో సమానం. ఆ పాపమును విడిచిపెట్టి, ఏంటి పాపం అంటే ఏంటి, అసలు ఆ పాపానికి ఉన్నటువంటి గుణగణాలు ఏంటో మనము ఇప్పుడు కొన్ని విషయాలు చూసడానికి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక ఏంటి, ఆమెతే అక్కడ కుండని విడిచిపెట్టింది. మరి నీవు నేను క్రైస్తవ జీవితంలో విశ్వాసులుగా అనుకుంటున్నటువంటి, లేకపోతే విశ్వాసులుగా చలామణి ఉంటున్నటువంటి ప్రజలకు కానీ, మేము దేవుని పిల్లలని అని చెప్పుకుంటూ తెల్లబట్ట వేసుకొని ఊరి మీద రకరకాలుగా తిరిగే వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అయిపోరు. ఎందుకు అయిపోరు అంటే వారికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీ లేనప్పుడు వాళ్ళు దేవుని పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఏంటి అంటే అందులో అన్ని నేను చెప్పలేను, కానీ కొన్ని విషయాలు మనం నేర్చుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాం. అవి ఏమనగా చూద్దాం. 5వ అధ్యాయం ఒకసారి చూడండి. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక ఏంటి, నీలో నాలో ఉన్నటువంటి క్రైస్తవ జీవితంలో, లేకపోతే విశ్వాసులుగా మేము దేవుని పిల్లలుగా చలామణి అవుతున్నటువంటి పిల్లలకి ఇలాంటి గుణగణాలు ఉంటే వారు దేవుని పిల్లలు అనబడరు అని దేవుని వాక్యమే శ్రమిస్తూ ఉంది. చూద్దాం ఒకసారి 16వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఇక్కడ ఏం రాయబడింది అంటే, పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ, ఓ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులారా, ఇదిగో మీరు నేను చెప్పే మాటలు వినండి. ఏంటవి అంటే, ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మాటలు విన్నటువంటి వారు శరీరానికి సంబంధించి ఆత్మకు వ్యతిరేకంగాను శరీరానికి లోబడుతూ అలా జీవిస్తున్నటువంటి ప్రజలకి ఇది ఒక హెచ్చరికగా పౌలు గారు అక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఏంటి అంటే, శరీరేచ్ఛను నెరవేర్చరు, శరీరము ఆత్మను, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. అంటే ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ఓ క్రైస్తవ విశ్వాసులారా, లేకపోతే దేవుని పిలువబడినటువంటి ప్రజలారా, ఏంటి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, శరీరము ఒకటి పోతుంది, దేవుని ఆత్మ నిజంగా నీవు బాప్తిస్మం పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ నీలోకి వచ్చుంటే అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడో నీకు ఆల్రెడీ నేను అని చాలా విషయాలు చెప్పాను నేను. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో కొన్ని ఆటపోట్లు జరుగుతూ ఉండొచ్చు, ఒక
ఒకవేళ ఆయన పడిపోవచ్చు, తిరిగి లేపేది కూడా దేవుడే అనే ఉద్దేశాలను మనం తెలుసుకున్నాం. అవి శరీరం ఏం కోరుతుందంటే సుఖాన్ని అనుభవించు, నీ జీవితం కొద్ది కాలమే, ఈ కొద్ది కాలంలో నీవు దేవునికి దగ్గర ఎక్కువ సమయాన్ని గడిపితే ఇక శరీరం సంగతి ఏంటి? శరీరాన్ని నువ్వు సుఖపెట్టు అని చెప్తారు. ఏది? శరీరం. ఆత్మ ఏం చెప్తుందంటే లేదు లేదు, ఆ శరీరము మట్టి అయిపోతుంది, ఆ శరీరంలో నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే జరిగించు, మిగతా వాటికి అవకాశం ఇవ్వద్దు అని ఆత్మ చెప్తారు. ఇంతే తేడా. అవేమనగా చూద్దాం ఒకసారి మనం చూద్దాం. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవని కనుక మీరు ఏమి చేయించుటలో వాటిని చేయకూడదు. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆత్మకు లోబడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతావో, దేవుని వాక్యానుసారంగా జీవించాలనుకుంటావో అప్పుడు ఇవన్నీ చేయవు. ఒకవేళ అలా లోబడకుండా ఉన్నావు అంటే నీవు ఇక ఎలా ఉంటావంటే దేవుని పనికి ముందుకు రావు, దేవుని పనికి వెనక్కి వెళ్ళిపోతా ఉంటావు. దేవునికి చేసినటువంటి నిబంధనలు, బాప్టిజం తీసుకున్నప్పుడు నిబంధనలు చేస్తాం, చాలా నిబంధనలు, దాని ప్రకారం మన జీవితం ఉండదు. దేవుని విషయంలో అన్ని వెనకే అలాగే మన జీవితం కూడా వెనక్కి చిక్కిపోతా ఉంటది. మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండవని ఇక్కడ దేవుని వాక్యము శ్రమిస్తాము. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ఇక్కడ ఏంటి మళ్ళా ఈ మాట మాట్లాడుతున్నాడంటే దేవుడే మోషేకి కదా ధర్మశాస్త్రం ఇచ్చింది, దేవుడే కదా మోషేకి ధర్మశాస్త్రం పంపించింది. అయితే పౌలు గారు నువ్వేం చెప్తున్నావు అంటే మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు అంటున్నాడు. అంటే దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, దేవుని ఆత్మే మోషేని సీనాయి పర్వతం దగ్గర పిలిచింది, అక్కడ ఇచ్చింది కూడా దేవుని ఆత్మే. అయితే ఇక్కడ పౌలు గారు ఏంటంటే మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించకూడదు అని చెప్తా ఉన్నాడు. అదేంటది? దేవుడేమో ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చమన్నాడు. ఇక్కడ ఆత్మ ఏం చెప్తుంది? పౌలు గారు ఏం చెప్తున్నాడంటే మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారి ఏంటంట ధర్మశాస్త్రానికి లోనైన వారు కాక అంటున్నాడు. లోపడద్దు దానికి. ధర్మశాస్త్రం అంతా ఏం చెప్పింది పాత రోజుల్లో అంటే మీరు తప్పు చేశారా, మీరు పాపం చేశారా, మీరు ఇంకోటి చేశారా, అయితే మీరు దేవుని యొక్కకి బలి అర్పణగా ఏదైనా ఎత్తుకొని వచ్చి అక్కడ బలి చేసి అక్కడ బలి జరిగిన తర్వాత మీ పాపం పోయింది, ఆచారంగా చేయాలి, దాన్ని అదొక పద్ధతిగా అదొక ఉద్దేశపూర్వకంగా జరిగించాలని ధర్మశాస్త్రం చెప్పింది. అది ధర్మశాస్త్రం చెప్పింది. కానీ అలా ఎవరు ఏ మనిషి కూడా జీవించలేకపోయినందువలన ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి ఆయనే బలియాగమయ్యి ఆయనే తనకు తానుగా ప్రాణం ఎవరు పెట్టలేదు, ఆయన్ని తనకు తానుగా తాను ఏర్పరచుకున్నటువంటి సంఘానికి, తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజల కోసం తనకు తానుగా ప్రాణం పెట్టడం జరిగింది. అయితే ఆ విషయం చెప్తూ ఆత్మచేత చదువుని ఒకసారి మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు, శరీర కార్యములు స్పష్టముగా ఉన్నవి. అవేవనగా ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో మీరు ఆచారంగా భక్తి చేస్తా ఉన్నారు, శుక్రవారం వెళ్ళాలి చర్చికి వెళదాం, శనివారం వెళ్ళాలి విజ్ఞాపనకి వెళదాం, ఆదివారం చర్చికి వెళ్ళాలి అంతే. ఇది ఆచారపూర్వకమైనటువంటి భక్తి. భక్తి అంటే నీకు వీలు దొరికినప్పుడల్లా దేవుని పని లేకపోతే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపాలి. అది భక్తి పరుల యొక్క ఉద్దేశాలు. ఆ ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తూ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే శరీర కార్యములు స్పష్టంగా కనబడుతున్నాయి. అవి ఏమన్నా చూపిస్తున్నాయి. ఇక్కడ ఆత్మ అయితే ఆత్మఫలం ఏమనగా అవి వేరే. ఇప్పుడు శరీర కార్యముల గురించి మాట్లాడుతున్నాడు. అవి ఏంటో అవి మనలో ఉన్నట్లయితే అవి తీసుకోకపోతే మనం ఆత్మ చేత నడిపించబడిన వారిని కాము. చాలా మంది అంటారు మీరు అసలు ఆత్మ పొందుకున్నారా? ఆత్మ అయితే పొందుకునేది ఏంటి మాట అయితే అసలు యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఆత్మ వచ్చేసినట్టే. మరి మళ్ళా
పొందుకోవాలంటే ఏంటిది? ఆత్మ పొందుకుంటే భాషలో మాట్లాడని కొంత బోధ, ఆత్మ పొందుకుంటే రకరకాలుగా ఉంటారని కొంతమంది బోధ. కానీ యేసు ప్రభు కానీ, పౌలు కానీ, పేతురు కానీ, అపోస్తలులు ఎక్కడ కూడా మాట చెప్పలేదు. మీరు ఆత్మ పొందుకున్నారంటే భాషలతో మాట్లాడాలి, మీరు ఆత్మ పొందుకున్నారంటే మీరు తెల్లబట్టేసుకోవాలి, ఏం లేదు. అవి మన శరీరానికి సంబంధించినటువంటివి. దానికి బైబిల్కి పోటీ పెట్టద్దు అని ఏం చెప్తున్నారట? శరీర కార్యాలయంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి, అలాగనే ఆత్మ కార్యాలయంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. గలతీయులో ఉన్నటువంటి సంఘానికి అంత విరివిగా వివరంగా చెప్తూ ఉన్నాడు. అవి ఏమనగా చూద్దాం. అవి రెండు రకాలు. ఒకటి శరీర కార్యం గురించి మాట్లాడుతున్నాడు. అవి నీలో ఉంటే నిన్ను ఆత్మ నడిపించదు ఎప్పటికీ. నువ్వెంత భక్తి చేసినా, నువ్వెంత ప్రార్థనా పరుడు అయినా నీకు ఆత్మ లేదంటే ఇవి నీలో ఉంటే ఖచ్చితంగా నీవు శరీర సంబంధంగానే జీవిస్తున్నావని దాని అర్థం. మనకు అవసరానికి మించి నువ్వు ప్రయాసపడకూడదు అనే విషయాలు తెలియబడతా ఉంది. అదేంటో మనం ఒకసారి చూద్దాం. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతులు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. మనం ఏమనుకుంటాము? మేము లోకంలో అందరికంటే తక్కువగా ఉండాలా, మేము ఒంటి నిండా బంగారు వేసుకోకూడదా? మన ప్రశ్న ఇవే. ఇక్కడ శరీర కార్యముల గురించి క్లారిటీ చెప్తా ఉన్నాడు. ఇక్కడ అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి అర్హులు కాదు, దేవుని రాజ్యంలో ఉండరు అని దేవుని వాక్యం చెప్తా ఉంటే మనం ఎంతసేపటికి మన ప్రయాసంతా ఈ శరీరం కోసమే, ఈ లోకంలో ఘనత కోసమే, ఈ లోకంలో నేనే గొప్పగా ఉండాలి. నీవు గొప్పగా ఉండాలని నువ్వు అనుకుంటే సరిపోదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం నువ్వు నడవాలి. ఈ లోకంలో మనుషులకు గొప్పగా వచ్చావు, కానీ రేపు దేవుడు కాదు నీవు తల వంచాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆమె కొండ విడిచింది. కొండ దేనికి సాదృశ్యంగా ఉంది? పాపానికి సాదృశ్యంగా ఉంది. ఆ పాపాలు ఏంటయ్యా? ఆధ్యాత్మికంగా అంటే మన నీనా జీవితంలో శరీర కార్యాలే, ఇవన్నీ కూడా పాపాలే. ఈ పాపాలని విడిచిపెట్టగలుగుతున్నామా? ఆమె ఏం చేసింది? ఆ కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. మరి నీవు కొండని హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధిలోకి వస్తున్నావు. దేవుని సంకల్పాన్ని ఎరిగి కూడా ఆ కొండని, ఆ లోక సంబంధమైనటువంటి పాపాన్ని విడిచిపెట్టక మనం ఎలా వస్తున్నాం? దేవుని సన్నిధికి పాపంతోనే వస్తా ఉన్నాం. ఆ కొండని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకపోతే దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం లేదు అని దేవుని వాక్యం కాసుగా మనకి తెలియపరుస్తూ ఉంది. ఇది ఒకవేళ నీ నా జీవితంలో ఉంటే వాటిని కూడా విడిచిపెట్టేదానికి దేవుడు ఒక హెచ్చరికగా మనకి ఈరోజు ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇకపోతే ఆత్మఫలమే మనగా ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నారు కొంతమంది. ఆత్మచేత నేను ఆత్మను పొందుకున్నాను అని చెప్పే వాళ్ళలో ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉన్నాయో చూడండి ఒకసారి. అవేమనగా ఆత్మఫలం ఏమనగా మనం 22వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనవి నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలను దురాశతోను సిలువ వేసి ఉన్నారు. ఏంటంటే వీటన్నిటిని ఏం చేయాలంట? సిలువ వేయాలి. వీటన్నిటిని చంపేయాలి. సిలువ అంటే అర్థం ఏంటి? సిలువ అంటే రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి శ్రమ, రెండవది
చావు, వీటిని ఏం చేయాలంట? సిలువ వేయాలి అంటున్నాడు. వీటన్నిటిని ఈ శరీరం కోరుతుంది. ఈ శరీరాన్ని ఏం చేయాలి? మీరు కష్టపెట్టాలి. ఈ శరీర సుఖాలను దానికి దగ్గరగా చేయదు. మనం చూసుకున్న పోయిన ఆదివారం శరీరం ఏం కోరుతుంది? నేను రోమపత్రిక చెప్పేటప్పుడు ఈ విషయాలు చెప్పాను. శరీరం ఏం కోరుతుంది? పాపము ఎక్కడ విస్తరిపోవడనో కృప అక్కడ అప్రమితంగా ఉంటుంది అనే మాటని వీళ్ళు పాపం చేద్దామా అట్లా రాదు, మళ్ళా పాపం చేయకూడదు మీరు అనే విషయం మనము తెలుసుకుంటూ వెళ్తాము. అయితే ఇలాంటి ఆత్మ నడిపింపు నీకు నాకు ఉందా? ఒకవేళ ఉంటే దేవుని యొక్క మేలు, దేవుని యొక్క ఉద్దేశాలు, పాపం అనే కొండని మీరు విడిచి ప్రభు మాటలకి, ప్రభు యొక్క ఉద్దేశాలకి, ప్రభు చెప్పినటువంటి నియమాలకు మనం లోబడతామని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఇందులో నుంచి ఒక మాట తీసుకొని కక్షలు అనే విషయాన్ని తీసుకొని ఇంకొంచెం ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎలా ఉంటాడో కొన్ని మాటలు మనం చూద్దాం. కక్షలు అంటే అర్థం ఏంటంటే దానికి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది. అక్కడ ఆమె ఎలా ఉంటుందో ఒకసారి ఆమె చూసి మనలో ఇలాంటి క్వాంటిటీస్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసుకొని వాటన్నింటినీ విడిచిపెట్టేదానికి మనం ప్రయత్నం చేసుకుందాం. ఆ తర్వాత ప్రార్థన కూడా మనం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి నేను గమనిద్దాం. చూడండి ఒకసారి. కంటకురాలయుండి పెళ్ళైన స్త్రీ యజమానురాలుకి హక్కుదారులైన దాసి. ఏం మాట్లాడుతున్నారంటే స్త్రీ అంటే కంటకురాలు అంటే అర్థం ఏంటి? కక్షలతో కూడినటువంటి మనిషి. ఈ మనిషికి ఎక్కువగా ద్వేషం, ఎక్కడో ఒక దగ్గర నిప్పు పెట్టాలి మనిషి అని ఇక్కడ అర్థం. దాని అర్థం ఏంటంటే కంటకురాలయుండి పెళ్ళైన స్త్రీ. యవనస్తులని చెప్పట్లేదు ఇక్కడ దేవుడు. పెళ్ళైనకే ఈ యొక్క ముచ్చట్లు బాగా అనుభవించినటువంటి వారికి ఈ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆమె యజమానురాలికి హక్కుదారులైన దాసి. ఎంత మంచి మాట చూడండి ఇక్కడ. పెళ్ళైన స్త్రీ యజమాను రాలుకి హక్కుదారులైన దాసి అనే మాట చెప్తాం. ఎవరికి దాసి అంట? యజమానుడు. యజమాను అంటే ఇప్పుడు నేను అర్థం ఏంటి? ఇందాక చూసుకున్నాం. సమరయ స్త్రీకి ఎవరు యజమాని? అక్కడి నుంచి స్త్రీలో నుంచి 5 దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి దేవుడు దేవతలు ఆమెకి యజమాని. ఇప్పుడు మనకి యజమాని ఎవరు? ఇగో ఇక్కడ రాశాడు. ఏంటంటే ఈ విగ్రహారాధన, విచారము, ద్వేషము, కక్షలు, మత్సరము, క్రోధము, ఇవన్నీ కూడా జాగ్రత్తము, అపవిత్రత, ఇవన్నీ కూడా మనకి యజమానులే. ఈ యజమానులన్నింటినీ విడిచిపెట్టాలి అనేది దేవుని వాక్యము సెలవిస్తాము. ఒకవేళ మనలో అలాంటి ఉన్నట్లయితే వాటిని విడిపించడానికి ప్రభు మనకి శుక్రవారపు సమయంలో దేవుడు మనకు అనుగ్రహించబడిన ఈ సమయాన్ని మనము సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాం. అలాగా మనం సద్వినియోగపరుచుకోలేక చాటకాని స్థితిలో ఉంటే మీరు నాతో పాటు ఏకీభవించినట్లయితే ప్రార్థనతో మనం అందరినీ ప్రభు